హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ ప్రోడక్ట్ వచ్చింది. ఇది బ్లూటూత్ స్పీకర్ విత్ లైట్ విత్ స్పీకర్. లైట్ కూడా మనకేమంటే మల్టీ కలర్స్లో వస్తుంది. ఇది రకరకాల కలర్స్ వస్తాయి. దీంతో పాటు మనకు రిపోర్ట్ కూడా ఇస్తారు. రిమోట్లో మనం మొత్తం కలర్స్ చేంజ్ చేయడము ఇవంటివన్నీ చేయొచ్చు అనమాట. దాంతోపాటుగా ఇది చాలా యూస్ఫుల్ ఉంది, బాగుంది. అయితే ఏమంటే స్పీకర్ ఎక్స్పెక్ట్ చేసినంత సౌండ్ అయితే లేదు, కానీ సింపుల్గా వస్తుంది. ఏదో ఒక పూజ గదిలో అలాంటివి ఏమైనా పెట్టేస్తే ఆటోమేటిక్ మనం పవర్ ఆన్ చేసామంటే మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ ఉంటే కనెక్ట్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఇంకా మనకు దీంట్లో మనము మొత్తం వైర్లెస్ బ్లూటూత్తోనే కంట్రోల్ చేయొచ్చు. లైటింగ్ అంతా మొత్తము చాలా లైట్స్ వస్తాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది బడ్జెట్లోనే ఉంటుంది. మనకు ఆన్లైన్లో చూస్తే 300-350 ఉంది. మనకు ఇంకా తక్కువలోనే పడుతుంది. ఇది చూద్దాం ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో. జస్ట్ మనం ఇది ఆన్లో ఉంది, ప్లగ్ ఇలా పెట్టామంటే సౌండ్ వస్తుంది. కొంచెం సౌండ్ వస్తుంది, చూడండి. మీరు గమనించారో లేదో, ఇంకోసారి పెడతాను. అలా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే బ్లూటూత్ ఆన్ అయిపోయింది అని. ఇప్పుడు మీ మొబైల్లో బ్లూటూత్ ఒకసారి కనెక్ట్ అయిందనుకోండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అంతే. మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. పవర్ ఆన్ అయిందంటే కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దీనికి మనకు నార్మల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పేపర్ లాంటిది ఇచ్చి ఉంటారు. ఆ పేపర్లో మనము తీసేస్తే ఇంకా పవర్ ఆన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో ఆన్ బటన్ ఒకసారి ప్రెస్ చేయాలి. ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏదైనా సరే ఒక బటన్ని మనము ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఆ కలర్ వచ్చేస్తుంది. ఇది కొంచెం యాక్చువల్గా ఈ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బ్లూటూత్ది. ఇది కొంచెం మీరు చూసుకోవాలా, ఒక్కోసారి ప్రెస్ అయినా కూడా కాకుండా ఉంటుంది. ఇంకా గ్రీన్ ప్రెస్ చేస్తున్నా. ఇది డిపెండ్ అపాన్ అదే క్వాలిటీ మీద ఉంటుంది. ప్రెస్ అవుతున్నది, కొంచెం ప్రెస్ చేయాలి మనము కరెక్ట్గా. ఇంకా బ్లూ చేస్తున్నాను. బ్లూ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, లైట్ బ్లూ వచ్చింది, పింక్ లాగా పర్పుల్ వచ్చింది. వస్తాయి కానీ అదేమంటే టైం అది ఒకసారి సరిగ్గా ప్రెస్ కాలేదనుకోండి రాదు, అంతే. ఇది వచ్చింది, ఇది కూడా వస్తుంది. ఏదో వచ్చింది అంటే ఏమంటే కరెక్ట్గా దాన్ని ముందర పెట్టాలేమో అలాగా. ఇది బాగుంది కలరు, ఎల్లో. కలర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా పాటలు కనెక్ట్ అయ్యిందనుకోండి, ఇది ప్రెస్ బటన్ కానీ వాల్యూమ్ తగ్గించడము, ఎక్కించడము, పాస్ చేయడము, బ్లూటూత్కి సంబంధించి సౌండ్కు ఇది వస్తుంది. దాంట్లో ఇంక ఇది వైట్ కలరు వస్తుంది, నార్మల్ కలరు. దీంట్లో కూడా మనము ఆ కలర్ని పెంచుకోవడము తగ్గించుకోవడం ఆప్షన్ కూడా ఉంది. చూడండి, వైట్ ఉంది, దాన్ని మనము ఇంకా పెంచాలంటే ఆల్రెడీ మ్యాక్సిమం లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా పెరగదు. అది తగ్గించాలనుకోండి, చూడండి, ఏ కలర్ అయినా సరే మనము తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు, పెంచాలంటే పెంచుకోవచ్చు. మ్యాక్సిమం లెవెల్ ఉంటే అంతకంటే ఇంకా పెరిగేదేమి ఉండదు. దీంట్లో మళ్ళీ మోడ్స్ వేరే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లాష్ మోడ్ చూద్దాము. తొందరగా ఫ్లాష్ అయిపోతుంది అనమాట కలర్స్ అన్నీ. ఇది ఈ మోడు. నెక్స్ట్ మోడు స్ట్రోబ్. ఈ మోడ్ చూద్దాం మనం. ఓకే, కొంచెం నిదానంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మోడు ఫేడ్. ఓకే, ఫేడ్ అనేది ఇంకొంచెం వెరైటీగా ఉంటుంది. దాంట్లో లాస్ట్ మోడ్ వచ్చేసరికి మనకు స్మూత్ మోడ్ ప్రెస్ చేస్తే ఏమైపోతుందంటే నిదానంగా క్లోజ్ అవ్వడం, కలర్ ఎక్కువ అవుతుంది, తగ్గిపోతుంది, అలాగనమాట. అలా ఇది వర్క్ అవుతుంది. బ్లూటూత్ యాక్చువల్గా నా ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను, నాకు ఇంక ఎక్స్ట్రా ఫోన్ లేదు, అందుకని చేయలేకపోతున్నాను. అయితే జస్ట్ మీరు ఆటోమేటిక్ ఒక్కసారి కనెక్ట్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్ అదే కనెక్ట్ అయిపోతుంది. బాక్స్ మీదనే ఉంటుంది పేరు అంతా, మరి చెక్ చేసేది ఏమి ఉండదు. అంత మరి ఎక్కువ సౌండ్ అయితే రాదు. జస్ట్ ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉందంటే సైడ్లో అంత క్లారిటీగా వినపడదు, నార్మల్గా అయితే వినపడుతుంది అనమాట. ఇది మన బ్లూటూత్ లైట్ విత్ స్పీకర్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఏదైనా కొన్ని ప్లేసెస్లో లైటింగ్ ఉండాలి మనకు అనుకునే ప్లేసెస్లో బాగుంటుంది. పూజ గదిలో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా పాటలు పెట్టాలంటే ఆ బల్బ్లో నుంచినే పాటలు వస్తాయి.
చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. మంచి ప్రోడక్టే. ఏమంటే దీనిలో గ్యారంటీ లాంటివి ఉండవు, ఉన్నన్నాళ్ళు వాడుకోవడమే. మ్యాక్సిమం వర్క్ కాకుండా పోయేదంటూ ఉండదు. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.